ప్రస్తుతము మనకు వ్యవసాయంలో ఉన్నటువంటి సమస్యలలో మొట్టమొదటి సమస్య నేల యొక్క సామర్థ్యం, అంటే నేల యొక్క సారం లేదా సామర్థ్యం. నేల యొక్క సారం అంటే ఏమిటి అంటే నేల మొక్కలకు అవసరమైనప్పుడు ఏ స్థాయిలో పోషకాలను అందిస్తుంది అనేటువంటిది నేల యొక్క సారం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సారము ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మొట్టమొదటగా నేల లోపల సారం ఎంతుంది అనేటువంటి తెలుసుకోవాలి. మొదట ఇనిషియల్గా సారం అంటే ఏంది? సాయిల్ ఫర్టిలిటీ అంటే మనకు నేలకు ఉండేటువంటి గుణగణాలు, ఉదాహరణకు రసాయనిక లక్షణాలు కానీ, జీవ సంబంధ లక్షణాలు కానీ, భౌతిక లక్షణాలు కానీ అవి ఏ స్థాయిలో ఉన్నాయి అనేటువంటిది మొదటగా తెలుసుకోవాలి. అందులో ప్రధానంగా రసాయనిక లక్షణాలైనటువంటి నేల యొక్క ఉదజని సూచిక, లవణాల సాంద్రత, లభ్య నత్రజని, లభ్య భాస్వరము, లభ్య పొటాషియము, లభ్య కాల్షియము, మెగ్నీషియము, అదేవిధంగా సూక్ష్మ ధాతు పోషకాలైనటువంటి కాపరు, జింకు, ఐరను, మ్యాంగనీసు ఇవి ఏ స్థాయిలో అవైలబిలిటీ ఉన్నాయి అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. మొట్టమొదటగా ఇవి ఏ స్థాయిలో ఉన్నాయి, వాటిని ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటిదే ఈ నేల యొక్క సారం అభివృద్ధి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. మొదటగా మనకు పిహెచ్లో అబ్నార్మాలిటీస్ ఏదన్నా మనకు పిహెచ్ నేల సారం బాగుంది అని అంటే పిహెచ్ 6.5 to 7.3 ఉండాలి. దీంట్లో తక్కువ కానీ ఎక్కువ కానీ ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సున్నం కలపాలి, ఎక్కువ ఉన్నప్పుడు జిప్సం కలుపుకోవాలి. అట్లయితే మనం ఈ పిహెచ్ను న్యూట్రల్గా చేసుకొని నేల సారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా నేల యొక్క లవణాల సాంద్రత, జనరల్గా లవణాల సాంద్రత అనేటువంటిది 1 డెసిసిమెన్స్ పర్ మీటర్ కన్నా తక్కువగా ఉండాలి. ఏ నేలలో అయితే ఇంతకన్నా ఎక్కువగా ఉంటే ఆ నేల చౌడు నేలగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని తగ్గించుకోవాలంటే ఎట్లా? మనకు క్లోరైడ్స్, సల్ఫేట్స్ అనేటువంటి లవణాలు ఉన్నట్లయితే మంచినీటితో కడుక్కోవడం, అదేవిధంగా కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ కనుక ఉన్నట్లయితే జిప్సం తోటి మనం నేలను సరి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మూడో అంశం ఏంటిది? నేల లోపల సేంద్రియ కర్బనం. నేల లోపల సేంద్రియ కర్బనం ఏ రకంగా పెంపొందించుకోవాలంటే నేలను అవసరం ఉన్న మేరకే దున్నుకోవాలి. అంటే ఎక్కువ తక్కువ ఇష్టం వచ్చినట్టు ఉంది కదా, నాగలు ఉంది, ట్రాక్టర్ ఉంది, రోటవేటర్ ఉంది, డ్రైవర్ మావాడే అనుకొని ఇష్టం వచ్చినట్టు కనుక దున్నినట్లయితే నేల లోపల సేంద్రియ కర్బనం అనేటువంటిది ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్గా మారి నేల నుంచి ఆకాశంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేలను అవసరం ఉన్నంత మేరకే దున్నుకోవాలి. రెండవది, మనకు సేంద్రియ కర్బనం నేలలో స్థిరీకరణ కావాలి అంటే కంపల్సరిగా పంటల నుంచి వచ్చేటువంటి అవశేషాలు ఏవైతున్నాయో వాటిని అన్నిటినీ కూడా నేల లోపల స్థిరీకరణ చేసుకోవాలి. ఇది రెండవది. మూడవది, సేంద్రియ ఎరువులైనటువంటి జనుము, జీలుగా, పిల్లిపిసర, లెగ్యుమినేసి జాతికి సంబంధించినటువంటి పంటలను ప్రధాన పంటలలో అంతర పంటలుగా లేదా మిశ్రమ పంటలుగా, లేకపోతే పంట మార్పిడి కోసం అంటే ప్రధాన పంటలకు మధ్య ఏమాత్రం సమయం దొరికినా కూడా ఈ లెగ్యుమినేసి జాతి పంటలను వేసుకొని నేల లోపల కలె దున్నినట్లయితే కర్బనం శాతం స్థిరీకరణ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పంట యొక్క అవశేషాలను కాలబెట్టడం చేయకూడదు. ఇంకొకటి, నాలుగో అంశము, ప్రధానంగా ఏ నేలల్లో అయితే కొద్దిగా సారం తక్కువగా ఉన్నట్టు ఉంటుందో ఆ నేలలకు చెరువు మట్టి లాంటివి మనం యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా లెక్క ప్రకారం మనం నేలకు చెరువు మట్టి లాంటివి ప్రతి ఇయర్ కనుక కొద్ది మొత్తంలో మనకు నేల లోపల చెరువు మట్టి కనుక యాడ్ చేసుకున్నట్లయితే నేల సారం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఐదో అంశం ఏమిటిదంటే నేల యొక్క స్థితిగతులను అనుసరించి పంటలను వేసుకోవాలి. స్థితిగతులను అనుసరించి అంటే బలమైన భూమికి బలమైనటువంటి బలాన్ని ఎక్కువ తీసుకునేటువంటి పంటలు, బలహీనమైనటువంటి భూమికి బలాన్ని తక్కువ తీసుకునేటువంటి పంటలను వేసుకోవాలి. ఎక్కడైతే మిస్ మ్యాచ్ అంటే బలహీనంగా ఉన్నటువంటి నేలలలో బలమైనటువంటి పంటలను వేసుకోవడం, బలమైనటువంటి పంటలను బలహీనమైనటువంటి నేలలు వేసుకోవడం వల్ల కూడా నేల సారం దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిశ్రమ పంటలు లేదా అంతర పంటలు వేసుకున్నట్లయితే నేల లోపల సేంద్రియ కర్బనం శాతం పెరిగి నేల యొక్క సారం అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది.